మాకు పెళ్ళయ్యేంత అటుకులతో ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటుందని చెప్పి మేము పెళ్ళైన కొత్తలో పూణేలో ఉండేవాళ్ళం. అక్కడ మా ఎదురింట్లో బాబీ పోహా అని చెప్పి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదేంటి పోహా ఎలా ఉంది అని చెప్పి అనుకునేదాన్ని. ఇంకా తర్వాత అడిగి నేర్చుకున్నాను అనమాట. పూణేలో ఎక్కువ తింటారు. పూణే ఈ వెస్ట్ సైడ్ ఉంటారు కదా, నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా బాగా తింటారు. ఇది హెల్త్కి హెల్తీ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. అటుకులు అటుకులు తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ లెవెల్ అనేది పైకి పోసుకొని సాల్ట్ వేసుకోవాలి. అవి కొలతే మెయిన్ అండి. దీనిలోనే మన టేస్ట్ అంతా ఉంటుంది. ఎక్కువ వాటర్ కనుక పోసుకున్నామంటే కనుక అది ముద్ద అయిపోతుంది, తినడానికి అస్సలు బాగోదు. చిన్నప్పుడు నేను పాలటుకులు తినేదాన్ని, కానీ ఇలాంటి ఒక గట్టి అటుకులు ఉంటాయి ఇలాగా దీంతో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారా నాకైతే తెలీదు. మీకైతే తెలుసా తెలీదా అంతకుముందు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా దీనిలో ఇదిగోండి తాలింపు అయితే వేసుకొని బంగాళదుంపలు వేసుకొని మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఇక చూసారు కదా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఒక 15 మినిట్స్ అంటే అవి మగ్గేలోపు ఇది నానిపోద్ది. ఇక కలిపేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, చాలా వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.